హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఆదూరు అయితే వెళ్తున్నాం. ఆదూరులో ఉన్న బుద్ధుని బౌద్ధ స్తూపాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను పదండి. ఇక్కడ ఉన్న గుళ్ళు అలాగే పెంకుటిల్లు అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. సినిమా షూటింగ్స్కి అయితే ఇవి లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఈ ఆదూరు గ్రామం అయితే మామిడికుదురు గ్రామానికి అయితే దగ్గరలో ఉంటుంది. మీకు ఫస్ట్ అయితే హై స్కూల్ని చూపిస్తాను. రే బావా వెళ్ళిపోతున్నాం, వెనక్కి తిప్పు. హై స్కూల్ రోడ్ అయితే ఇదండి, లోపలికి అయితే వెళ్ళాలి. ఇదేనండి ఆదూరు హై స్కూల్. మేడం ఒకసారి గేట్ తీయమంటే తీనన్నారు, అందుకని వెళ్ళిపోతున్నాం. హై స్కూల్ పక్కన ఇంకో చిన్న స్కూల్ అయితే ఉంది, బోర్డు స్కూల్ అనుకుంటా ఇది. ఇది వచ్చేసి ఆదూరు సెంటర్ అండి. ఈరోజు అయితే గురువారం, ఈరోజు సంత జరుగుతుంది అనుకుంటా ఇక్కడ. ఆదూరులో అయితే కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ నేమ్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇదేనండి ఆదూరు కాలేజ్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే బౌద్ధ స్తూపం చూపిస్తాను రండి. బౌద్ధ స్తూపానికి అయితే ఎంట్రన్స్ ఇదేనండి, లోపలికి అయితే వెళ్దామండి. ఇక్కడైతే బుద్ధునికి ప్రేయర్ చేసుకోవడానికి అయితే చిన్న షెడ్ అయితే ఉంది. ఈ బుద్ధుని స్తూపం ద్వారా మా బావకి అయితే చాలా మెమరీస్ ఉన్నాయంట, చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇదేనండి బుద్ధుని స్తూపం. చుట్టూ తిరిగి చూడటానికి అయితే సెపరేట్ వాకింగ్ ప్లేస్ అయితే ఉందండి. ఎవరైనా మన వీడియోస్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ చెట్టు చూడండి, అవతార్ సినిమాలో ఉన్న చెట్టులా ఉంది. ఈ చెట్టు మీద అన్ని గబ్బులలో ఉన్నాయండి. ఫైనల్గా అయితే రిసార్ట్ అయితే చూద్దాం రండి. ప్రజెంట్ రిసార్ట్ అయితే ఎలా ఉందండి. ఇక్కడ గోదావరి విప్లవం చుట్టాగా అయితే ఒక బ్రిడ్జ్ అయితే ఉండేది, ఎవరికైనా గుర్తుందా? ప్రజెంట్ అయితే అసలు కనిపించట్లేదు, అది ఎక్కడ ఉందో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.